కొత్తగా పెళ్ళయిందా? విదేశాలకు వెళ్లే ప్లాన్ కూడా ఉందా? కలిసి హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ దగ్గర తప్పనిసరిగా ఉండాల్సిన ఒకే ఒక్క పత్రం మ్యారేజ్ సర్టిఫికేట్. చాలా మంది పెళ్లి పూర్తయితే అన్ని అయిపోయాయని భావించి వివాహ నమోదును మాత్రం చాలా నిర్లక్ష్యం చేస్తారు. కానీ భవిష్యత్తులో అదే నిర్ణయం పెద్ద చట్టపరమైన ఆర్థిక సమస్యలకు దారితీసే అవకాశం కూడా ఉంది. అసలు మ్యారేజ్ సర్టిఫికేట్ ఎందుకు అంత ముఖ్యమైనది? అది లేకపోతే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? వివాహ నమోదు ఎలా చేసుకోవాలి? పూర్తి వివరాలు ఇప్పుడు పొలిటికో స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం రండి. మన దేశంలో వివాహం అనేది కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, చట్టపరంగా గుర్తింపు పొందాల్సినటువంటి బంధం కూడా. 2006లో సీమా వర్సెస్ అశ్విని కుమార్ కేసులో సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల వివాహ నమోదును తప్పనిసరిగా అమలు చేయాలని సూచించింది. రిజిస్ట్రేషన్ లేకపోయినా వివాహం చెల్లుబాటు అయినప్పటికీ భవిష్యత్తులో ఆస్తి, వారసత్వం లేదా వైవాహిక వివాదాలు వచ్చినప్పుడు వివాహాన్ని నిరూపించేందుకు అదనపు సాక్ష్యాలు కూడా అవసరమవుతాయి. మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే ఆ ప్రక్రియ ఎంతో సులభమవుతుంది. మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే గనుక విదేశీ వీసాలు, పాస్పోర్ట్లో జీవిత భాగస్వామి పేరు నమోదు, జాయింట్ బ్యాంక్ అకౌంట్లు, హోమ్ లోన్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్లు, వారసత్వ హక్కుల విషయంలో అనేక అడ్డంకులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అందుకే పెళ్లి జరిగిన వెంటనే అవసరమైన పత్రాలతో వివాహ నమోదును పూర్తి చేసుకోవడం ప్రతి దంపతులకి అత్యంత అవసరం. మొత్తానికి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఒక సాధారణ కాగితంగా ఎప్పుడూ పరిగణించకూడదు. మీ వైవాహిక జీవితానికి చట్టపరమైన రక్షణ కల్పించే అత్యంత విలువైన పత్రం ఇది. కాబట్టి మీ పెళ్లి జరిగిన వెంటనే వివాహ నమోదును పూర్తి చేసుకుని భవిష్యత్తులో వచ్చే అనవసరపు ఇబ్బందులను ముందుగానే చెక్ పెట్టండి. అదేవిధంగా ఉపయోగకరమైనటువంటి ఇలాంటి సమాచారం కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా తప్పకుండా షేర్ చేయండి. స్టే ట్యూన్ టు పొలిటికోస్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.